కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మడి ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతానం ప్రకటించారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ మరణం కాంగ్రెస్ కు తీరని లోటని అన్నారు. సుదీర్ఘకాలం పార్టీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. డీఎస్ రాజకీయాలలో అపార అనుభవం ఉన్న నేత అని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతో శ్రమించారని అన్నారు. నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలు ఎంపీలు కావడానికి అందరికి కూడా మాకు ఆశీర్వదించి మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ముఖ్య కారణం అందులో ఒకరు డి శ్రీనివాస్ గారు. మధ్యలో కొద్ది కాలం వేరే పార్టీకి పోయినా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రాణం. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీ మారినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని దూషించలేదు. సోనియా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా లైక్ చేసిన నాయకుడు. నిజంగా మాకైతే ఇలా చాలా మా కుటుంబ పెద్దను పోగొట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ డి శ్రీనివాస్ గారిని ఆయన చేసిన సేవలు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. తప్పకుండా ఈరోజు ఆయన పేరు మీద కానీ ఆయన చేసే సేవలకు కానీ మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ కుటుంబానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. ఈరోజు చాలా బాధాకరం. ఒక సీనియర్ నాయకుడు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడిగా, రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి డి శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం. మరి అన్ని వర్గాల ప్రజానీకానికి, ముఖ్యంగా రాష్ట్రానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు శాంతికి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. 2004 నుంచి 2009 మరి 9 నుంచి 14 వరకు కూడా పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తేవడానికి ముఖ్యమైన పాత్ర వహించినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ గుండెపోటుతో మరణించడం నిజంగా దురదృష్టకరం. కాంగ్రెస్ నాయకునిగా 78 నుంచి 2014 వరకు సుదీర్ఘంగా కాంగ్రెస్లో పనిచేస్తూ ఆయన 2 సార్లు పీసీసీ ప్రెసిడెంట్ కూడా, 2 సార్లు అధికారాన్ని కాంగ్రెస్ తేవడానికి బలమైనటువంటి నాయకుడు. కాబట్టి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మాకు ఒక మంచి మిత్రుడు, సలహాదారు. నాకు అప్పుడప్పుడు నవాబ్ సాబ్ ఇట్లా కాదా ఇట్లా చేద్దామని చెప్పేవాళ్ళు. ఇవాళ ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్లు అప్పుడు బీసీ మంత్రిగా శ్రీనివాస్ గారు ఉండే, మైనారిటీ మినిస్టర్గా నేను కూడా ఇద్దరం కలిసి ఇలా రిజర్వేషన్ తీసుకురావడం కానీ, వెనుకబడిన తరగతులతో అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా మాట్లాడింది. షబీర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ డెవలప్మెంట్ గురించి ఒక మంచి ఫైటర్గా ఫైట్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోవడం మన అందరికీ నష్టం, మన రాష్ట్రానికి కూడా నష్టం. నా సొంతంగా నాకు కూడా ఒక మంచి పెద్దన్నగా ఉండే వ్యక్తిని కోల్పోయినందుకు చేసి రేపు నిజామాబాద్లో ఆయన ఫెనరల్లో కూడా మేమందరం పాల్గొంటున్నాం. రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, మా అందరికీ కూడా సుపరిచితులు. రాజకీయాల్లో